ప్రభునందు ప్రియులరా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ముందుగా మీకు అందరికీ నా హృదయపూర్వక శుభాభినందనలు. మరి దేవుడు తన కృపలో మనందరిని కూడా ఎంతగానో కాచి కాపాడి మళ్ళా ఈరోజు ఈ యొక్క రక్షణ దుర్గం అనే టీవీ కార్యక్రమం ద్వారా ప్రభు యొక్క సువార్తను, వాక్యాన్ని అందించే గొప్ప ధన్యత ప్రభు నాకు ఇచ్చి ఉన్నారు. అందును బట్టి ముందుగా ప్రభుకి లేక దేవునికి ప్రత్యేక వందనాలు. అలాగే మీరు కూడా ఈ యొక్క సందేశాలు వింటూ మీ యొక్క సమస్యల గురించి తెలియజేస్తూ, ప్రార్థన అవసరాలు తెలియజేస్తూ, మరి వీటి కొరకు ప్రార్థిస్తూ సహకరిస్తున్న మీకు కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకనూ ఈ కార్యక్రమాలను దేవుడు ఆశీర్వాదకరంగా మేలుకరంగా జరిగించినట్లు మీరందరూ కూడా పట్టుదలతో ప్రార్థన చేయాలని, సహకరించి దీన్ని విషయంలో ఎంతో తోడ్పడాలని కూడా దైవజనుడిగా నేను కోరుతూ ఉన్నాను. మరి వాక్యము విన్నప్పుడు అది మీ హృదయాల్లో ఏమి కార్యం జరిగిందో, ఎలాగ దేవుడు మీతో మాట్లాడాడో ఆ విషయాలు కూడా మాతో మరి పంచుకుంటున్నట్లయితే మేము కూడా మీతో పాటు కలిసి దేవుని మహింపరుస్తాం. మరి అయ్యా, ఇదిగో పలానా వాక్యం ద్వారా దేవుడు మాతో మాట్లాడాడు, ఆ సందేశం ద్వారా మేము ఎంతో ఆశీర్వదించబడ్డామని, అది మీ జీవితాల్లో ఎలాంటి క్రియ జరిగించిందో దాన్ని మాకు మరి ఫోన్ ద్వారా, స్క్రీన్ మీద వస్తున్న ఆ ఫోన్ నెంబర్ ద్వారా, వాట్సాప్ కాల్ ద్వారా మీరు చేసి మరి మాతో పంచుకున్నట్లయితే మేము ఇంకా మరి ఎంతగానో సంతోషించి ఈ వీటిల్లో ఎంతో ముందుకెళ్ళే అవకాశం మీరు కల్పించిన వారు అవుతారని తెలియజేస్తూ ఉన్నాను. మరి వాక్యంలోకి మనం వెళ్ళిపోదాం. గత కార్యక్రమంలో మనం ఏం నేర్చుకున్నామంటే, అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు ద్వారా మన అన్యజనులు కలుగుటకై మరి యేసుక్రీస్తు మన కొరకు శాపమై మనలను ఆ పాపము నుండి విమోచించి ఆశీర్వదింపజేశాడని ఒక సందేశం గత వారంలో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు రెండవ అనుభవం అబ్రహాం పొందినటువంటి విధానం ఏంటంటే, రెండవది ఏంటంటే నిత్యజీవం అనగా పరలోకమును పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అబ్రహాము పరలోక స్థితిని అంటే నిత్యజీవమును కలిగిన వాడిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఉదాహరణకి ఇక్కడ ఈ లోకాసు వార్త 16వ అధ్యాయము 22వ వచనంలో మనం చదివినట్లయితే, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనుపోబడెను. హల్లెలూయా. అంటే ఏంటి? ఎక్కడున్నారన్నమాట అబ్రహాము? పరలోకములో, ఆ దేవుని రాజ్యములో. మరి బైబిల్లో మీకు అనేక రెఫరెన్సులు నేను చూపించగలను. జనరల్గా దేవుడు ఎప్పుడు కూడా ఎవరితో మాట్లాడినా, లేక మోషేతో ఆ పొదలో మాట్లాడిన కానీ ఎవరితో మాట్లాడినా ఆయన ఏమనివ్వరంటే, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని పదే పదే మరి దేవుడు మరి మోషే పొద గురించి చెప్పినప్పుడు అదే మాట చెప్పారు. అలాగా అబ్రహాము విశ్వాసులై, సజీవులై, రక్షించబడిన వారై, ఆశీర్వదించబడిన వారై చనిపోయి పరలోకానికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు కూడా తన పరిచర్యలో ఎవరైనా ప్రభుని విశ్వసించి గొప్ప విశ్వాసాన్ని వ్యక్తం చేశారో వెంటనే ఆయన మాట్లాడేవారు. ఏమన్నంటే, మరి అనేకులు తూర్పు నుండి, పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడా, ఇస్సాకుతో, యాకోబులతో కూడా పరలోక రాజ్యంలో ఉందురు. అయితే నమ్మనటువంటి వారైతే అగ్నిగుండంలో, నరకంలో ఉంటారు, పరలోకానికి వెలుపల అగ్నిగుండంలో ఉంటారని ప్రభు కూడా అనేకసార్లు చెప్పారు. దీన్ని బట్టి అబ్రహాము దేవుని నమ్మడం వల్ల ఆయనకు నిత్యజీవం కలిగినదని మనం చూస్తున్నాం. అలాగే ఈ సందేశంలో మనం నేర్చుకునేది ఏంటంటే, ప్రభుని మనం విశ్వసించడం వల్ల మనకి నిత్యజీవం కలుగుతుంది. ఇందాక అబ్రహాం పొందిన ఆశీర్వదించవచ్చును మనం పొందుకోవటమే కాదు, మనము నిత్య జీవమును పొందుకునేటువంటి అవకాశం మనకు దొరుకుతుందనే సత్యాన్ని ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా మనం నేర్చుకుందాం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ లాజరు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడంటే, అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనుపోబడనని ఇక్కడ వాక్యం చెప్తూ ఉంది. అంటే ఏంటి?
లాజర్ అంటే పేదవాడిగా ఉన్నాడు, కానీ ఒక విశ్వాసిగా జీవించాడు, భక్తిగా జీవించాడు, ప్రభు కొరకు ఎన్నో కష్టాలు, పేదరికాన్ని, శ్రమలు, బాధలు అనుభవించాడు. కానీ ప్రభుని తెలుసుకున్న తరువాత మరి విశ్వసించడం ద్వారా అతడు నిత్య జీవాన్ని, అనగా దేవదూతల ద్వారా అబ్రహాము రొమ్మున ఆనుకుంటూ కనుక నిత్య జీవానికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ధనవంతుడైతే మరి చనిపోయి పాతిపెట్టబడి పాతాళంలోకి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ధనవంతుడు అంటే ఎవరంటే లోకంలో ప్రభువుని నమ్ముకోకుండా లోకంలో ఉన్న మానవాళ్ళందరూ ఈ ధనవంతుడి లిస్టులోకి వస్తారు. ప్రభువును నమ్ముకొని కొన్ని శ్రమలు, కష్టాలు, నిందలు, బాధలు, పేదరికాన్ని అనుభవించిన వాళ్ళేమో లాజరు స్థానంలోకి వస్తారు. అయితే ఎవరైతే ప్రభువుని నమ్ముకొని రక్షణ పొందుతారో వారందరికీ నిత్య జీవం ఉందనేటువంటి, పరలోకం ఉందనేటువంటి సత్యాన్ని ఇక్కడ ప్రభు ఈ యొక్క వాక్యం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఇక అబ్రహాముని గురించి మనం చూసినట్లయితే హెబ్రీ పత్రికలో హెబ్రీ కర్త చక్కటి విషయాలు మనకు తెలియజేస్తున్నాడు. అబ్రహాము విశ్వాసముతో జీవించి మరి పునాదులు గల పట్టణం కొరకు ఆయన ఎదురు చూచాడనేటువంటి వాక్యం కూడా మనకి కనబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం మనం చదివినట్లయితే, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దాత దేశములో పరవాసులై ఉన్నారు. ఈ కనాను దేశంలో కనాను దేశాన్ని దేవుడు ఇస్తానన్నాడు అబ్రహాంకి సంతానానికి. అది వారి ఆ వాగ్దాన దేశం, అది వాగ్దాన దేశం అయినప్పటికీ దేవుడు అందులో వారికి ఇస్తానన్నప్పటికీ వాళ్ళు పరవాసులుగా ఉన్నారట. ఇక్కడ 12వ వచనం 13వ వచనం ఏంటంటే, పరదేశులను యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొంది. అంటే వాగ్దాన దేశంలో ఉన్నప్పటికీ ఇది మాకు సొంతం కాదు, మాకు అసలైనది దేవుని రాజ్యం ఉన్నది, ఆ రాజ్యం కొరకు మేము సిద్ధపడాలన్నట్లుగా చెప్తున్నాడు. ఎందుకు 10వ వచనం, ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో. సరే, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో. హల్లెలూయా. ఏమండి, పరలోకం అనేది దేవుడే కట్టుతూ ఉన్నాడు, దేవుడే నిర్మిస్తున్నాడు, నిర్మాణకుడై ఉన్నాడు, శిల్పి అయి ఉన్నాడు. పునాదులు గల ఆ పట్టణము కొరకు, ఎంతో బలమైనటువంటి పట్టణం పరలోక రాజ్యం అనేది, పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుండెను. హల్లెలూయా. అది విశ్వాసులందరికీ తండ్రి అయినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన, మనము ఎవరైనా సరే ప్రభుని నమ్ముకున్నప్పుడు మన అందరికీ తండ్రి అవుతాడంటే అబ్రహాము మనకు తండ్రి అవుతాడనమాట. ఎందుకంటే విశ్వాసంతో జీవించాడు. మరి ఈ లోకంలో ఒక నిరీక్షణ కలిగి, మేము ఇది పునాదులు గల పట్టణం ఒకటి ఉంది, పరలోకం ఉందనేటువంటి నిరీక్షణ కలిగి లోకంలో యాత్రికులుగా, పరదేశులుగా జీవించిన వారు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అన్నమాట. అందుకే వారిని దేవుడు, ఈయన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు దేవుణ్ణని అనిపించుకోవడానికి కూడా సిగ్గుపడననేటువంటి విధానం కూడా ఇక్కడ మనకి కనబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూచుండెను. 13వ వచనం, వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను. అంటే వాగ్దాన ఫలం ఏంటి? ఆ కనాను దేశంలో చేరుస్తానన్నాడు, కానీ చేరకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి, అది కనాను దేశాన్ని దూరము నుండి చూచి వందనము తాము భూమి మీద పరదేశులను యాత్రికులను విన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. అంటే మేము దేవుని, మాకు ఇది లోకం శాశ్వతం కాదు, మనకు దేవుని రాజ్యం ఉన్నది, పరలోకం ఉంది, దేవుడు దాన్ని నిర్మిస్తున్నాడు, పునాదులు గల పట్టణం అది అని వీళ్ళు విశ్వాసముతో మృతి పొందారంట.
దేవుని రాజ్యం ఉన్నది, పరలోకం ఉంది, మేము ఈ లోకంలో యాత్రికులు పరదేశులమని ఈ అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అలాగా రక్షణ పొంది విశ్వాసం కలిగి నిరీక్షణ కలిగి చనిపోయారంట. అందువల్ల వారు దేవుని రాజ్యాన్ని చేరుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇలాగూ చెప్పువారు తమ స్వదేశమును వెదుకుచున్నారని విసిదపరుచున్నారు కాగా, వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకొనేడలా మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును, సరే ఏ దేశాన్ని కోరుకున్నారు వాళ్ళు? శ్రేష్టమైన దేశం అనగా ఏంటి? పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. ఏ దేశం కోరుకుంటున్నారండి? పరలోకాన్ని కోరుకుంటున్నారు, పరలోక సంబంధమైన దేశం. అందుచేత తాను వారి దేవుడిని అనిపించుకున్నటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. సరే, అలాగా విశ్వసించిన వారిని దేవుడు నేను వారి దేవుడిని అని అనటానికి సిగ్గుపడ్డంట. మరి మనం ఎలాగ ఉన్నామో చూడండి. దేవుడు మనల్ని ఎడల సిగ్గుపడుతున్నాడో, నిజంగా దేవుడు మన ఎడల ఆనందిస్తున్నాడో, మన పేరు చెప్తే వాళ్ళు నా బిడ్డలు అంటున్నాడో కాదంటున్నాడో అని మనం చూసుకోవాలి. ఏలైనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మనకి ఒక పట్టణం అనేది, పరలోకం అనేది పట్టణమును దేవుడు మన కొరకు సిద్ధపరిచున్నాడు. కాబట్టి రక్షణ పొందిన మనము అబ్రహాముతో పాటు ఆశీర్వదించబడటమే కాదు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఎలాగైతే పరలోకమును స్వతంత్రించుకున్నారో, ఆ నిత్య జీవాన్ని పొందుకున్నారో, అలాగే మనం ప్రభు అయిన యేసు క్రీస్తుని విశ్వసించడం ద్వారా మనం కూడా నిత్య జీవాన్ని పొందుకుంటాం. మనకు కూడా పరలోకం ఉంది అనేటువంటి సత్యాన్ని మనం ఇప్పుడు కూడా మర్చిపోకూడదని ఈ వాక్యాన్ని బట్టి నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. అందుకనే ధనవంతుడు, ఇందాక మనం లోకాసు వార్తలో 19వ అధ్యాయంలో మనం చదువుకున్నట్లు, 16వ అధ్యాయంలో చదువుకున్నట్లు, అక్కడ ధనవంతుడు చనిపోయి కేకలు పెడుతూ ఉన్నాడు. మరి 23 వచ్చినప్పుడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతను రొమ్మున అనుకుని లాజరును చూసి, తండ్రివైన అబ్రహామా, చూసారా ఎక్కడున్నాడు లాజరు? అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. ఇప్పుడు అబ్రహామును పిలుస్తున్నాడు ధనవంతుడు. ఏమంటున్నాడంటే, తండ్రివైన అబ్రహామా. చూసారా, తండ్రి, విశ్వాసులందరికీ తండ్రి అబ్రహాము. అర్థమైందండి? దేవుణ్ణి ఆ రకంగా నమ్మినవాడు అతను. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, దేవుడు పిలిచాడు. నువ్వు నీ ఇంటిని, నీ బంధువులు విడిచిపెట్టి వెళ్ళిపోమన్నాడు. ఎక్కడికి వెళ్ళిపోమన్నాడో కూడా చెప్పలేదు. చెప్పకుండానే అబ్రహాము దేవుణ్ణి నమ్మి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. సరే, ఎంత గొప్ప విశ్వాసం. అలాగే పరలోకం ఉందని చెప్పినప్పుడు, నీకు నిత్య జీవం ఇస్తానని చెప్పినప్పుడు అబ్రహాము కూడా పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూచాడంట. హల్లెలూయా. అలాగే ఈరోజు విశ్వాసి మనము ఇది ఎంతగా విశ్వసిస్తున్నాం? మనం పరలోకం ఉందంటే మనం నమ్ముతున్నామా? నిత్య జీవం ఉందంటే తెలుసుకుంటున్నామా? లేక నరకం ఉందంటే ఏమైనా అర్థం చేసుకుంటున్నామా? ఏదో చెప్తే వింటమే తప్ప అది ఎక్కడుందో ఎవరు చూసొచ్చారండి అంటారు. పరలోకం అనేది ఎక్కడుందండి? ఎవరికి తెలిసిండి? ఎవరు వెళ్తారండి? ఎవరు చూసొచ్చినోడు ఉన్నారండి అంటారు ఆ ధనవంతుడు అన్నట్టుగా. కాబట్టి దేవుని బిడ్డలారా, నరకం అనేది ఉంది. ధనవంతుడు అందులో పడిన తర్వాత అబ్రహాముని అంటున్నాడు, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేళ్ళు నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నానని కేకలు వేసెను. సరే, అంటే ఏంటి? ప్రభుని నమ్ముకోకపోవడం వల్ల, ఒక విశ్వాసి అవ్వకపోవడం వల్ల, రక్షణ పొందకపోవడం వల్ల ఎక్కడికి వెళ్ళాడు అనమాట? నరకంలోనికి వెళ్ళాడు. ఇక్కడ లాజరు అయితే ప్రభుని తెలుసుకుని రక్షణ పొంది ఒక దీనస్థితిని అనుభవించడం ద్వారా మరి అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ రెండవ సందేశము, మొదటి సందేశంలో మరి అబ్రహాము ఏ విధంగా ఆశీర్వదించబడ్డాడో అలాంటి ఆశీర్వాదాలు క్రీస్తు ద్వారా మనకు దొరుకుతాయని సందేశం విన్నాం. ఈ రెండవ సందేశంలో మనం నేర్చుకుంటున్న అంశం ఏంటంటే, అబ్రహాము ఎలాగైతే పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూచి ఆ పరలోకముకు వెళ్ళారో, అలాగే ఇప్పుడు మనం కూడా ప్రభువును తెలుసుకొని రక్షించబడి విశ్వాసులమై, అర్థమైందండి? మనకి ప్రభు ఇచ్చే భాగ్యం ఏంటంటే విశ్వాస జీవితం.
భక్తి జీవితం, దైవభక్తి అనేది మనకు అలవడుతుంది. ఆ భక్తి జీవితాన్ని, ఆ విశ్వాస జీవితాన్ని మనం సంపాదించుకొని ఆశీర్వదించబడడం, దీవించబడడం, మేలులు పొందుకోవడం ఇవన్నీ జరుగుతాయి. వీటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే నిత్య జీవము లేక పరలోకము అనేది మనకి దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి ఆ రాజ్యంలోనికి మనం వెళ్ళే వారంగా ప్రభు మనలను మరి సిద్ధపరుస్తారు బిడ్డలారా. కాబట్టి వాక్యం వింటున్న మీరు మనం నిత్య జీవం పొందాలంటే అబ్రహాము ఎలాగైతే ఆశీర్వదించబడ్డాడో అలాగ ఆశీర్వదించబడాలంటే మనం ప్రభువుని నమ్ముకోవాలి. అబ్రహాము ఎలాగైతే విశ్వసించి నిత్య జీవానికి వెళ్ళాడో అలాగే మనం విశ్వసించినప్పుడు అబ్రహాములాగా మనం కూడా నిత్య జీవాన్ని పొందుకొని దేవునితో పాటు యుగయుగాలు కూడా జీవించే గొప్ప ధన్యత మనము దొరుకుతుందనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవలసిన వారంగా మనం ఉన్నాం. అలాగే చివరిలో మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే అక్కడ గొర్రెపిల్ల రక్తములో అక్కడ ఎవరున్నారు, పరలోకంలో ఎవరున్నారు, ఏ విధంగా అక్కడ అనేది వివరణ ప్రకటన గ్రంథంలో ఉంది. దాన్ని కూడా కొన్ని విషయాలు మనం నేర్చుకుని మనం ముందుకు సాగుదాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం మనం చదివినట్లయితే, ఆ గ్రంథము ఇప్పుటికైనను చూచుటకైనను యోగ్యుడెవడను కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు, ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును ఇప్పటికై జయం పొందిన నాతో చెప్పెను. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్య వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల ఉండుట చూచితిని. ఆ గొర్రెపిల్లే మన ప్రభు అయిన యేసు. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులుండును. ఆ కన్నులు భూమి అన్నంతటా పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనమందు ఆసీనుడైన వాని కుడి చేతుల నుండి ఆ గ్రంథమును తీసుకొని ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులు వీణులను ధూపద్రవ్యములను, అలాగే 10వ వచనం చదివితే, ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడే వాళ్ళలోను ప్రతి జనములోను ప్రతి ప్రజలోను దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. సరే, మనము ప్రభు అయిన గొర్రెపిల్ల రక్తంలో ఎప్పుడైతే కడగబడి రక్షణ పొందుతున్నామో, మనం ఆశీర్వదించబడుతున్నామో, చివరికి మనకి దొరికేది ఏంటంటే మనము నిత్య జీవమునక దేవుని రాజ్యాన్ని, సరే, దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురు, క్రొత్త పాట పాడుదురు అని మనకిక్కడ వ్రాయబడింది. కాబట్టి దేవుని రాజ్యం మనకుంది. యేసును నమ్ముకోవడం వల్ల దేవుని రాజ్యం, పరలోకం అనేది మనం స్వతంత్రించుకుంటాం. పరలోకం అనేది మనకు దొరుకుతుందనేటువంటి గొప్ప సత్యాన్ని మనము తెలుసుకోవలసిన వారంగా మనం ఉన్నాం. బిడ్డలారా, ఇక్కడ దేవుని రాజ్యములో మరియు దేవుని సన్నిధిలో నిత్యము జీవించే బిడ్డలుగా ఆయన ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 12వ వచనంలో ఉంది, వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రం పొంద నరుడని గొప్ప స్వరముతో అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికిని గొర్రెపిల్లకును స్తోత్రము ఘనతయు మహిమయు ప్రభావమును కలుగునుగాకని చెప్పుట వింటిని. హల్లెలూయా. అలాగే ఇంకొక వచనం 7వ అధ్యాయంలో పరలోక రాజ్యంలో చేరుకున్నటువంటి వారు తెల్లటి వస్త్రాలు, 13వ వచనం, 7వ అధ్యాయం 13వ వచనం, తెల్లటి పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరెవరు, ఎక్కడ నుండి వచ్చిరని నన్ను అడిగాను. అంటే దేవుని రాజ్యంలో ఉన్నారు, అక్కడ పెద్దలు ఉన్నారు, పరలోకం దేవుని దూతలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. వీళ్ళు మరి తెల్లటి వస్త్రాలు ధరించుకున్నారు. వీళ్ళు ఎక్కడ నుండి వచ్చారు, వీళ్ళకి ఈ వస్త్రాలు ఎలా ఇవ్వబడ్డాయి అని అడుగుతుంటే, అప్పుడు అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. చూసారా,
ఎలాగెళ్ళారంటే లాజరు ఎలాగైతే కష్టపడ్డాడో రక్షణ పొందిన బిడ్డలందరూ కూడా మహాశ్రమల నుండి వచ్చిన వారు. గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకొని, ఆ తెల్లటి వస్త్రం అంటే జీవితం అన్నమాట. వాళ్ళ జీవితాలు ఎలాగా తెల్లబడ్డాయంటే, పరిశుద్ధులు ఎవ్వరంటే గొర్రెపిల్ల రక్తములో వస్త్రాలని ఉతుక్కున్నారు, వాటిని తెలుపు తీసుకున్నారు. ఇప్పుడు బట్టలు ఉతుకున్నప్పుడు ఏ సర్పు రిన్ను ఎలాగైతే పెట్టుకుంటే అవి తెల్లబడతాయో, అలాగే యేసు రక్తంతో మనం కడగబడినప్పుడే మన జీవితాలు శుద్ధి అవుతాయి. హల్లెలూయా. కాబట్టి యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుందని రాయబడింది. కాబట్టి వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుక్కొని తెలుపు. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుటిన రాత్రి పగలు ఆయన ఆలయంలో ఆయన సింహాసనసేనుడు వాడు తానే తన గుడారం వారి మీద కప్పును. ఇక మీదట ఆకలి అయినను దప్పిగైనను దాహమైన ఉండదు, సూర్యుడైనను ఏ వడగాలైన వారికి తగులదు. ఏలైనగా సింహాసనం మధ్య నుండి గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బొగ్గు యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. సరే, కనుక దేవుని బిడ్డలారా, మరి ముగింపులో చెప్తున్నారు, మనకి నిత్య జీవం ఉంది. ప్రభువుని నమ్ముకుంటే పరలోకం ఉంది, నమ్మకపోతే నరకం ఉంది. కాబట్టి అబ్రహాము ఎలాగైతే విశ్వాసులకు తండ్రి ఆ పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూచి అబ్రహాము ఇస్సాకు యాకోబులు ఎలాగైతే పరలోకానికి వెళ్ళారో, అలాగే ఈరోజు క్రీస్తును యేసును మనం అంగీకరించినప్పుడు మనకు కూడా ఆ నిత్య జీవం దొరుకుతుంది, పరలోకం దొరుకుతుంది అనే సత్యాన్ని మనం తెలుసుకొని మరి ఆయన నమ్ముకొని ఆయన ఇచ్చే రక్షణ పొంది స్వస్థతలు పొంది దేవుని రాజ్యంలో చేరే బిడ్డలుగా మీరందరూ కూడా సిద్ధపడాలని మనం చేస్తున్నాం. మరి చివరిలో ఒక మాట మీకు చెప్తున్నాను. చివరిలో ఒక మాట ఏంటంటే, యోహాను సువార్తలో అనేక సార్లు ప్రభు చెప్పేవారు ఒకటే మాట, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించనని రాయబడింది. కాబట్టి యేసు మనకి ఈ లోకానికి గల రావడం కారణం ఏంటంటే మనకి నిత్య జీవమును ఇవ్వడానికి. అర్థమైందా అండి? మనకి పరలోకమును ఇవ్వడానికి. ఈ వచనాలు కూడా మీరు ఒకసారి మీకు జ్ఞాపకం చేయాలని కోరుతూ ఉన్నాను. 3:16 ఇందాక మనం చదువుకున్నాం. అలాగే 3:14 కూడా రాయబడింది, అరణ్యములో మోసే సర్పమును ఎలాగెత్తెనో అలాగే విశ్వసించి ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. అర్థమైందండి? ఇప్పుడు సిలువ ఎత్తబడ్డాడు కారణం ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే ఆ సిలువలో వేలాడుతున్న యేసు ప్రభుని చూస్తారో, అక్కడ మోసే సర్పం నిలబెట్టినప్పుడు ఆ సర్పాన్ని ఎవరైతే నిదానం చూసారో వాళ్ళందరూ బ్రతికారు. అలాగే యేసుని ఈరోజు ఎవరైతే సిలువ వేయబడిన యేసుని ఎవరైతే విశ్వసిస్తారో, ఆయన వైపు ఎవరైతే చూస్తారో వారందరూ రక్షణ పొందుతారు. హల్లెలూయా. రక్షణ పొందడమే కాదు, నిత్య జీవం పొందినట్లు. సరే, రక్షించబడి ఏం పొందుతాం? నిత్య జీవం పొందినట్లు ఆయనను మనుష్య కుమారుడు ఎత్తబడవలను అని రాయబడింది. అలాగే 36వ వచనంలో మనకు రాయబడినట్లుగా, కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండు. కనుక దేవుని బిడ్డలారా, మనకి చివరిలో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రభు ద్వారానే మనకు నిత్య జీవం ఉంది. ఆయన నమ్మితే నిత్య జీవం ఉంది. అబ్రహాము కుమారులు ఆశీర్వదించబడటం కాదు, అబ్రహాము ఎలాగైతే ఆ పరలోకమునకు వెళ్ళారో అలాగే మనం కూడా పరలోకమానగా నిత్య జీవాన్ని పొందుకునే గొప్ప ధన్యత ఈ రెఫరెన్సుల ద్వారా మనం చెప్తున్నాం. ఆయన మనల్ని బ్రతికించేవాడు, నిత్య జీవం ఇస్తాడు ఆయన. అర్థమైందండి? ఎవర్ లాస్టింగ్ లైఫ్ అనేది యేసులో ఉంది. కాబట్టి ఆయన విశ్వసించి మనం ఈ లోకంలో కేవలం ఏదో లోకంలో జీవించడం మట్టుకే కాదు, ఆశీర్వదించబడి ఏదో వెళ్ళిపోవడం మట్టుకే కాదు, చనిపోవడం మట్టుకే కాదు, పరలోకానికి వెళ్ళే గొప్ప ధన్యత, ఆ భాగ్యము ప్రభు అయిన యేసు ద్వారా ఉందని తెలుసుకొని మరి ఆయన నమ్ముకొని ఆయన ఇచ్చే రక్షణ స్వస్థత పొందుకొని ఆశీర్వదింపబడిన వారమై, మరి అబ్రహాం ఎలాగైతే మరి పరలోకమును పొందుకున్నారో, నిత్య జీవం స్వతంత్రించుకున్న, అలాగే నీవు నేను కూడా నిత్య జీవాన్ని స్వతంత్రించుకొని ఆయన రాకడ కొరకు ఆయత్తబడి నిత్య జీవాన్ని స్వతంత్రించుకునే బిడ్డలుగా ఉండాలని
దైవజనుడిగా కోరుతూ మరి యొక్క మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. మరి దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఈ కార్యక్రమం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే వందనాలు. గత కార్యక్రమం అయితే అబ్రహామును విశ్వసించే, యేసుక్రీస్తును విశ్వసించడం ద్వారా అబ్రహాం పొందిన ఆశీర్వాదాలన్నీ మాకు వస్తాయని చెప్పవుతండి. నీకు వందనాలు. అలాగే బిడ్డలను నమ్మి నీ ద్వారా ఆశీర్వదించబడి దీవించబడే బిడ్డలుగా ప్రతి ఒక్కరు కూడా ఉండేటట్లు కృప చూపించండి. మరి ఈరోజు ఈ వాక్యం ద్వారా ఇదిగో నమ్ముట ద్వారా నిత్య జీవం ఉందని, విశ్వసించడం ద్వారా పరలోకం ఉందని మాకు యేసుక్రీస్తు ద్వారా మీరు మాకు తెలియజేశారు. నీకు వందనాలు. అబ్రహాం ఎలాగైతే ఆశీర్వదించబడి పునాదులు గల పట్టణంలో స్వతంత్రులయ్యారు, పరలోక రాజ్యానికి ఆయనతో పాటు ఇస్సాకు, యాకోబులు ఎలాగైతే దేవుని రాజ్యాన్ని మరి స్వతంత్రం, అలాగే మేము కూడా మరి నీ ప్రభుని విశ్వసించడం ద్వారా నిత్యజీవం ఉందని మీరు మాకు తెలియజేసిన దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. కాబట్టి బిడ్డలు ఎవరైతే వాక్యం వింటున్నారో వారందరూ ఈ సత్యాన్ని తెలుసుకొని ప్రభువా, కేవలం ప్రభుని నమ్ముకోవడం వల్ల ఈ లోక సంబంధమైన దీవెన ఆశీర్వాదాలే కాదు, నిత్య జీవం ఉంది, పరలోకం ఉంది, పునాదులు గల పట్టణం ఉందని, అది యుగ యుగములు కూడా దేవుని రాజ్యం అని అందులో జీవించే గొప్ప హక్కుదారులుగా ఉండే కృప నీ ద్వారా దొరుకుతుందనే సత్యాన్ని తెలుసుకొని ఆ రాజ్యం కొరకు ఎదురు చూసే బిడ్డలుగా, నిరీక్షణ కలిగి ముందుకు సాగే బిడ్డలుగా, శ్రమలైన కష్టమైన నిందలైన భరించుకొని దేవుని రాజ్యమును స్వాతంత్ర బిడ్డలుగా ప్రతి బిడ్డ సిద్ధపరచుటకు మీరే కృప చూపించమని, విన్న వాక్యం అందరి హృదయాల్లో పడేది నూరంతలుగా ఫలించుటకు మీరే సహాయం చేయమని, ఈ కార్యక్రమాలు ప్రచారం చేస్తున్న మరి రక్షణ మార్గం ఛానల్ వారిని, అందులో పనిచేస్తున్న పరిచర్యలు చేస్తున్న బిడ్డలు అందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ పరిచర్యను ఇంకా దినదినము అభివృద్ధిలోకి తీసుకొచ్చి ఈ టీవీ ప్రసారముల ద్వారా, రక్షణ మార్గం అనే కార్యక్రమాలు ఛానల్ ద్వారా, ఈ అందబడే సందేశాల ద్వారా అనేకులు నిన్ను తెలుసుకొని నువ్విచ్చే రక్షణ, స్వస్థత, ఆత్మీయ జీవితం కలిగి నిత్య జీవాన్ని స్వతంత్రించుకుని బిడ్డలుగా ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని, పరిచర్యలు చేస్తున్న బిడ్డలందరికీ నీ ప్రత్యేక దీవెన ఆశీర్వాదం ఉంచు. అల్పుడిని అయోగి నన్ను కూడా మీరు వాడుకుంటున్న విధానం బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటూ నన్ను కూడా ఇంకను బలపరిచి నీ మహిమ కొరకు వాడుకొనమని, దీవించి ఆశీర్వదించమని, ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ.